మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమః, ఋషిభ్యో నమః. కామరామేశ్వరీ దేవతాభ్యో నమః, గంగణేశాయ నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, నిన్న నకులుని గురించి, ధేను వాగీశ్వరుని గురించి తెలుసుకున్నాం. ఈరోజు పుళిందిని అంటే అర్థం సైకత స్థలి, అంటే ఇసుక తిన్నెలు. నదిలో స్నానం చేసినాక ఇప్పుడు ఇసుక తిన్నెలు కనపడడం లేదు, దోచేస్తున్నారు భవనాల కొరకు. అప్పుడు యథేచ్ఛంగా ఇసుక ఉండేది కనుచూపు మీద. తెల్లని పెన్నా నదికి పోతే మరి దాని మీద వచ్చి మనం సంధ్య అనుష్ఠానము ఇవెల్లా చేసుకునేవారు. ఆమెను పుళిందిని అంటారు. అమ్మవారిని చూస్తాం. అస్య శ్రీ పుళిందిని మహామంత్రస్య శంకర ఋషి జగతి ఛందః శ్రీ క్షాళిందిని అని కూడా ఇంకో పేరు ఉందేమో. దేవత ఈం బీజం స్వాహా శక్తి ఈం స్వాహ శ్రీం కీలకం లమిత్యాది కరహృదయాది న్యాస అమిత్యాది అం ఆం ఈం ఈం ఉం ఊం ఆ ఈ ఊరు మరి ఏ ఐ ఔ ఇవి అంగన్యాసకరన్యాసాలకు ఉపయోగించుకోండి. బర్హాలీఢకచారు రోమ చికురాం బింబోజ్వల చంద్రికాం గుంజాహారలతాం శుజాల విలసద్గ్రీవాం అధీరేక్షణం మాకందద్రువ పల్లవారుణపట క్రుద్ధేందు బింబాననం దేవీం సర్వమయీం ప్రసన్న హృదయాం ధ్యాయేత్ కిరాతావృతాం అని. బర్హాలీఢక చారు రోమ చికురా, అందమైనటువంటి రోమముల చేత కూడినది, నిర్పించము ధరించినది. బింబోజ్వల చంద్రికా, పరిపూర్ణమైన పున్నమనాటి చంద్రునిలాగా ఉండేది. గుంజాహార రతాంశుజాల విలసద్గ్రీవాం, మెడలో గుంజాహారములు అంటే నాడు ఆటవికులు ధరించేటువంటి కురువింద మణిశ్రేణి, అవి కురువింద గింజలతో అల్లినటువంటి కూర్చున్నటువంటి దండలతో కూడినది. మరి ధీరేక్షణ మధీర ఈ క్షణం, ఇక్కడ ఏదో లోపం ఉంది. సరే, మాకందద్రువ పల్లవారుణ పటు, మాకందద్రుమం తీయని ద్రుమము, మామిడి, దాని పల్లవాలు లలిత రసాల పల్లవం పోతన కూడా వర్ణించాడు. అలా ఎర్రనైనటువంటి చిగురుటాకులతో కూడినటువంటి
ముఖము గలది. క్రుద్ధ ఇందు, మళ్ళీ ఇందు బింబాననం. క్రుద్ధ అంటే కోపించినటువంటి చంద్రబింబం లాంటిది. దేవీం సర్వమయీం, అంతటా ఉన్న ప్రసన్నభూతగా. ధ్యాయేత్ కిరాతావృత, కిరాతకులతో పులిందులు అని అంట. పులింద బద్బర, ఇసుక తిన్నెలు ఒక అర్థం అది. ఓం ఈం, ఇవి ఆటవిక దేవత. నమో భగవతి, ఈం ఎప్పుడు చెప్పాడో లక్ష్మీ స్వరూపమే. శ్రీం, ఈం నమో భగవతి శ్రీం శారదాదేవి అత్యంత అమరభోజ్యకం దేహి. అమ్మా, శరదృతువులో ఉన్నటువంటి చల్లనైన ప్రకాశిస్తున్నవో అమ్మవారు అమలక, మరి అత్యంత ఆమలభోజ్యకం, మలినము లేని పరిశుద్ధమైన అన్నాన్ని దేహి ఇమ్ము. దేహి ఆగచ్చ ఆగచ్చ, రన్ము. ఆగంతుకం హృదిస్థిం కార్యం సత్యం బ్రూహి. మరి హఠాత్తుగా వచ్చి యాచిస్తారు, వారి హృదయ కార్యం నెరవేర్చు. సత్యము పలుకు. బ్రూహి, పులిందిని ఈం స్వాహ అని. ఈం మహాలక్ష్మి స్వరూపమే. ఈమె ఆటవిక దేవత. పులిందిని అంటే ఇసుక తిన్నెలులో విహరించేది. ఆటవిక స్త్రీ, కిరాతక స్త్రీ అని మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇక రేణుకాదేవి, ఈమె అందరికీ పరిమితం. ఎన్నోసార్లు చెప్పాం. అస్య శ్రీ రేణుకాంబా మహామంత్రస్య భార్గవ ఋషి పంకజంద రేణుకాంబా దేవత. క్లాం బీజం క్లీం శక్తి క్లోం కీలకం. జపే వినియోగ క్లాం క్లీం క్లూం క్లైం క్లముం క్లహ. అట్లా అంగన్యాసాలకు ఉపయోగించుకోండి. వామే శూలకపాలపాశమితరే, వామే శూలకపాలభాషం. శూలము, కపాలము, పాశం ఎడమ ప్రక్క. ఇతరే ఖడ్గం కోణం డిండిమం. ఖడ్గము, కంకణము, డిండిమము అంటే నురుగు. బిభ్రాణాంకర పంకజై త్రినయనాం. ఇవి ధరించి 3 కన్నులు కలిగి నాగాష్టభూషాన్వితాం. అష్టనాగములను, నాగజాతి 8 విధాలు. 8 విధాలైన నాగాలు కూడా ఈ అమ్మకు సేవ చేస్తాయి. అవే ఆభరణాలు. నానాకోటి యుగాంత సూర్య సదృశీం. ప్రళయకాలమునందరి సూర్యుడు, అనేక కోట్ల సూర్యుల ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నాశోద్వలంభూషణం, ముక్కుకు ముఖ్యర ధరించి. ఒక్షోలంబిత హారముద్రితకరాం. హృదయం పైన బ్రేలాడుతున్న అనేక హారాలు గలది. శ్రీ రేణుకాం ఆశ్రయే జమదగ్ని భార్య. ఇది ఎంతైనా రాజకుమార్తె కాబట్టి ఈ ఆభరణాలు ఉన్నాయి, నాగాభరణాలు ఉన్నాయి. క్లీం నమో భగవతి రక్తపంచమి. ఆమెకు ఇంకో పేరు రక్తపంచమి. రేణుకాదేవి హన హన, శత్రువును చంపు. పచ్చ పచ్చ, నములుకో. అఖిల జగన్మే వశంకురు, వశంకురు. సమస్త జగన్ నాకు వశం చేయమ్మా. స్వాహ క్లీం. ఇది రేణుకాంబ. ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ చెప్పున్నాను. ఇక మహాలక్ష్మి సౌభాగ్య రమైకాక్షరి. సౌభాగ్యకర ఉండాలి. ఏకాక్షరి మహామంత్రస్య భృగుఋషి నిత్యుద్గాయత్రి చంద మహాలక్ష్మీ దేవత. స్రాం బీజం శ్రీం శక్తి శ్రూం కీలకం చెప్పే. స్రాం శ్రీం శ్రూం శ్రైం స్రౌం స్రహ
అంగన్యాసకరన్యాసం. అమ్మ భూయాద్ భూయోద్ ద్విపద్మ అభయవరదకరాం. 4 చేతుల్లో 2 చేతుల్లో పద్మాలు, వరదాభయకరాలు 2 చేతులు. తంత కార్యేశ్వరాభాం శుభ్రాభేవ యుగ్మద్వయ కరధృత కుంభాద్విరాశిచ్యమానా. శుభ్రమైనటువంటి ఈమె కమలాత్మిక. ఇటు 2 ఏనుగలు, మళ్ళీ పైన శుభ్రమైన అభ్రము వంటి తెల్లని ఏనుగలు. అది శుభ్రమైన అభ్రము వంటి ఈభయుగ్మం. ఆ ఏనుగలు కరధృత తొండములచే ధరించబడిన కుంభముల నుండి నిరంతరము అమృతాభిషేకం చేయిస్తుంటాయి. అవి రత్నౌగాబద్ధమౌళి విమలతర దుకూలార్త వాలేపనాఢ్యాః. రత్నము చేత కూడినటువంటి మౌళి, జుట్టుకు మహాలక్ష్మి ఆనకని రత్నములు పడగలిగినటువంటి మరకత దుకూల ఆర్త లేపనాఢ్య. మరకతములతో పొగడబడిన పట్టు వస్త్రములను ధరించి సుగంధ ద్రవ్యాలు పూసుకొని పద్మాక్షి పద్మనాభ ఉరసి కృతవసతి. ఆమె పద్మ వంటి కన్నులు కలగది. పద్మనాభుడైన మహావిష్ణువు యొక్క ఉరసి రొమ్ము పైననే వసతి ఏర్పరచుకున్నది. అటువంటి పద్మగా శ్రీయే నహ. అటువంటి పద్మావతి నాకు శ్రేయము ఆశ్రయము ఇచ్చి సర్వ సంపదలు సమకూర్చుగాక. ఏమి లేదు. శ్రీం 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 అమ్మ. మంత్రాలు ఇతరం కూడా ఉన్నాయి. ఓ మంత్రం చెప్తాను చూడండి. లక్ష్మిది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే. ఇది ప్రసిద్ధమైన మంత్రం. కమలాలయే. ఆమె పేరే కమల. కమలాల్లోనే ఉంటుంది, పద్మాల్లో. ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం. హ్రీం ఒక్కడి. మహాలక్ష్మీ నమః ఇక్కడికి. ఇక వాగీశ్వరి. అకారాది క్షకారాంత బీజాక్షరమహేశ్వరి ఎన్నిసార్లు చెప్పుకున్నాను. అందుకని ఆమెను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓం ఐం హ్రాం, ఓం ఐం హ్రీం, ఓం ఐం హ్రూం, ఓం ఐం హ్రైం, ఓం ఐం హ్రౌం, ఓం ఐం హ్రః. అంగన్యాసకరన్యాసం. వాణీం పూర్ణ శిశాకరోజ్వలముఖీ. పరిపూర్ణమైన చంద్రుని వంటి ముఖం గలది. కర్పూర కుందప్రభాం. కర్పూరము మల్లెమొగ్గ లాంటి ప్రకాశం గలది. చంద్రర్థాంకిత మస్తకాం. తలపైన చంద్రరేఖ. నిజకైరై సంబిభ్రతీం ఆదరాత్. ఏమేమిటి చేతుల్లో? వీణాం, అక్షగుణం, అక్షమాల, సూధాఢ్య కలశం, అమృత కలశం, విద్వాం, విద్యాం, అక్షగుణం, జపమాల, పుస్తకము, వీణ, కలశం. తుంగస్థని. విశాలమైన ఎత్తైన స్థనము గలది. దివ్యై ఆభరణై. దివ్యాభరణాలు. ఆమె ముందుగానే తెల్లగా ఉంటుంది. ప్రకాశిస్తున్న బంగారాభరణాలు. భరణై విభూషిత తనుం హంసాధిరుఢాం భజే. చెప్పింటాను ఇంతకుముందు. అమ్మ పద్మం మీద కూర్చుంది. ఆ పద్మం తెల్లది. ప్రక్కనే వాహనం ఉంది, హంస. అది తెల్లది. వీణ ఉంది, తెల్లది. మకుటం ఉంది, తెల్లది. మకుటం పైన చంద్రుడు, తెల్లటివాడు. జపమాల, స్ఫటికాక్షమాల, తెలుపు.
పుస్తకం తెలుపు. సర్వము మనకు సాత్విక స్వరూపంగా అమ్మ కనపడుతుంది. ఆమె మంత్రం ఓం హ్రీం ఐం హ్రీం ఓం హ్రీం ఐం హ్రీం ఓం సరస్వత్యై నమః. ఇక స్వయంవర స్త్రీలకు పెళ్లి కాకుంటే వాళ్ళు ప్రేమించిన వ్యక్తిని, లేక పూర్వం స్వయంవరాలు ఉన్నాయి, కోరుకోవచ్చు. ఒక ఆమె విద్య కోరుకుంటుంది, ఒక ఆమె సంపద కోరుకుంటుంది, ఒక ఆమె అట్టహాసం వైభవం కోరుకుంటుంది. అటువంటి రాజులకు ఆ ఏర్పాట్లు ఉన్నాయి. ఆ స్వయంవర మరి తెలుసుకోవాల్సిందే పెళ్లి కాని పిల్లలు. అస్య శ్రీ స్వయంవరకళ మహామంత్రస్య బ్రహ్మ ఋషి జగదీచ్ఛంద స్వయంవరా శైలపుత్రీ దేవత. అమ్మవారు అనుకోండి, అమ్మ మాంగళ్య దేవత పెళ్లి చేసేదాన్ని. హ్రీం బీజం యోగిని శక్తి స్వాహా కిలకం చెప్పే వినియోగ. హ్రాం జగత్రైవశ్యమోహిన్యై నమః. హ్రీం త్రైలోక్యవశ్యమోహిన్యై నమః. హ్రూం ఉరగవశ్యమోహిన్యై నమః. హ్రం సర్వరాజవశ్యమోహిన్యై నమః. హ్రం సర్వస్త్రీ పురుషవశ్యమోహిన్యై నమః. హ్రహ వశ్యమోహిన్యై నమః. దేవతలు కానీ గంధర్వులు కానీ రకరకాలైన వారిని ఎవరైనా వరించవచ్చు. స్వయంవర అంగన్యాసకరన్యాసాలకి ఈ 6 ఉపయోగించుకోండి. శంభుం జగన్మోహన రూపం పూర్ణం భర్తేటువంటి వాడు అవ్వాలి. శంభుని వలె తెల్లనైన వాడు, జగత్తును మోహింపజేసేవాడు. విలోక్యలజ్జాకులితాం స్మితాఢ్యాం. ఆయన చూస్తూనే మన అమ్మవారికి ఎక్కడ లేని సిగ్గు వస్తుంది, చిరునవ్వు నవ్వుతుంది తల వంచి. మధుకమాలాం, మరి మధుకముతో తయారు చేసిన మాల. స్వసఖీ కరాభ్యాం, చిలకత్తని చేటు పట్టుకొని సంబిభ్రతిం అద్రిసుతాం భజేహం. అటువంటి అమ్మవారిని గౌరిని కొలిచినట్టయితే భర్త లభిస్తాడు. ఓం హ్రీం యోగిని యోగిని యోగీశ్వరి యోగీశ్వరి యోగా భయంకరీ భయంకరీ యోగా భయంకరీ సకల స్థావర జంగమస్య ముఖం హృదయం మమ వశమాకర్షయ. ఆకర్షయ స్వాహ. ఇక్కడికి మన ఉత్తరామ్నాయం కాళికాధీనం మూసింది. ఇక సమయ విద్యేశ్వరి కాళీ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం హ్యక్యశ్రీం మహాచండయోగీశ్వరి. ఉత్తరామ్నాయ సమయ విద్యేశ్వరి శ్రీ కాళికామాంబ శ్రీపాదకాం పూజయామి తర్పయామి. అధర్వణమయం తద్వద్ ఉత్తరామ్నాయం మీలితం. అధర్వణమే ఉత్తరామ్నాయం. ఇందులో తురి అంబా మహార్థేతి అశ్వారూఢ మహేశ్వరి మిశ్రాంబాజ మహావిద్యా పశ్చాత్ వాదిని మను కాళికాఖ్యా మహాదేవి ఉత్తరామ్న. అది అథర్వణ మహావాక్యం, అది తెలుసుకోండి. అయం ఆత్మానం బ్రహ్మ. ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? తత్పురుష ముఖోద్భూతం ఆమ్నాయం ఉత్తరం భవేత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇక్కడికి మరి ఆమ్నాయం ముగుస్తూ ఉంది. సమయ విద్యేశ్వరి అయిపోయింది. సరే, ఓం తత్సత్. ఇక్కడికి మహాకాళీ సమేతమైన 4 వేదాలు ముగిశాయి. మొదటిది వాణీ హిరణ్యగర్భుడు, దక్షిణామ్నాయం ఉమామహేశ్వరుడు, పశ్చిమామ్నాయం లక్ష్మీనారాయణ, ఉత్తరామ్నాయం మహాకాళ సహిత కాళీ అని చెప్పవచ్చు. లేక ఆమె వ్యక్తిత్వం గలది.
కాళే సమయేశ్వరి. ఆమెకు అధికారికి నమస్కారం తెలుపుతూ, ఇక ఊర్ధ్వ అధములని 2 ఉన్నారు, కానీ అధోఆమ్నాయం లేదు, అనుత్తరామ్నాయం అని పేరు పెట్టాడు. ఊర్ధ్వామ్నాయానికి పోదాం. చూడండి, ఊర్ధ్వామ్నాయంలో మాలిని మంత్రం ఇది ముఖ్యం. అంటే మరి గురుమండలంలో వచ్చేవారిలో మాలిని ముఖ్యం. శ్రీ మాలిని మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి ఛంద మాలిన్యమ్మ మాలిని అంబా దేవతా హలో బీజాని స్వరాః శక్తయః బిందవః కీలకం. ఇదే వినియోగ, ఇదే మాతృకాన్యాసం అంటారు. మరి అం కయేయి ఆం ఇం చ చ ఝ ఝ అం ఖా ఖా గా ఘ అం చ చ ఝ ఝ ఈం టా టా డా ఢ ఠం టా టా డా ఢ ఊం ఏం తా తా దా ధ ఐం ఓం పాప బాభ ఔం అం ఏరా లావ ఆహ. ఇవే అంగన్యాసకరన్యాసాలు. పంచాశద్వర్ణభేదైర్విషితవదన దోపాదయుక్కుక్షివక్షోదేశం. అది ఈ 50 అక్షరములు అమ్మకు ముఖము, దోహో భుజములు, పాదము పాదయుక్కు పాదద్వయము, కుక్షి పొట్ట పొట్టోదేశం, భాస్పత్ కపర్దా కలిత శశికళా. అక్షరస్వరూపిణి అమ్మ మాలిని. ప్రకాశిస్తున్నటువంటి కొప్పుపై ఉన్న చంద్రుడు గలది. ఇందుకుందాబదాతాం, చంద్రుని వలె మల్లెమగ్గ వలె తెల్లగా ఉంటుంది. అక్షస్రక్ కుంభ చింతాలిఖిత అపరకరాం. అక్షమాల, కుంభం సుధాకుంభం, చింతాలిఖితం మరి ఘంటం ఇవి ధరించింది. తీక్షణం పద్మ సంస్థాం, తీక్షణంగా ఉండి పద్మంలో ఉంటుంది. అక్షకల్పాం, అక్షర చేతనే ఏర్పడింది రూపం. కల్పాం మతుక్షస్థన జగన భరాం, ఉన్నతమైన స్థనములు వెనుక భాగాలు కలిగినటువంటి భారతిని నమామి. దీనికి పెద్దగా నీరు లేకుండా అన్నమః అన్నమః అని అహా నమః చెప్పండి. ఖం నమ, అక్కడ వాణి హిరణ్యగర్భాభ్యా నమః చెప్పండి. ఇక్కడికి రండి. ఖం నమః పాప భం నమః వరకు చెప్పండి. లక్ష్మీనారాయణాభ్యా నమః ఇక్కడ చెప్పండి. నాభి కింద ఇట్లా పట్టుకోవచ్చు. ఎం నమః రం నమః లం నమః ఓం నమః శం నమః షం నమః సం నమః హం నమః లం నమః క్షమ. అగ్ని చెప్పండి. ఇక్కడికి మాలామంత్రం అనేకం మళ్ళీ వస్తాయి. అదెల్లా ఒక ఎత్తు, ఇదొక్కడి ఒక ఎత్తు. ఇంకా వీరికి అస్య గురుమండల మహామంత్రస్య హంస ఋషి గాయత్రి ఛందః గురుమండల దేవతాయి బీజం హ్రీం శక్తి క్లీం కీలకం ఐం హ్రీం క్లీం. యతే వినియోగ శ్రీనాథాది గురుత్రయం. మళ్ళీ మొదటికి పోయినాడు. గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం మొటుకత్రయం పదయుగం దూతిక్రమం మండలం వీరజ్యేష్ఠ చతుష్ట షష్ఠి నవకం వీరావళి పంచకం. అక్కడి నుంచి మొదలై 4 వేదాలు అయిపోయింది. 5వ వేదానికి వచ్చాం.
శ్రీమత్మాలిని మంత్రాజ సహితం వందే గురున్మండలం. ఇక నాథ సంప్రదాయంలో గురువులు ఉన్నారు. ఆ గురువులను తీసి పక్కన పెట్టండి. మనం నేను తెలుసుకోవాల్సింది నిత్రేష బుద్ధీష షష్ఠీష చర్యాఖ్యాం కుంభ సంభవ తై స్పష్టా బహవో లోకా రక్షార్థం పాదుకాత్మక. నిజంగా మానవౌఘ దివ్యౌఘ ఋష్యౌఘ 19 గురువులను దివ్యౌఘ మానవౌఘశ్చ సిద్ధౌఘ సురతాపసాః మహంతో గురువః తాంస్తు సేవంతే చతురో గురువున్. మరి వీరిని సేవించండి. మరి చాలు. గురుమండలంలో వీళ్ళని పెట్టుకోండి. ఇంకా విద్యలు ప్రారంభ. విద్యా పరా షోడశాక్షరి. శ్రీ విద్య పరా మళ్ళా షోడశాక్షరి. శ్రీ విద్యా పరా షోడశాక్షరి మహాంత్రస్య నారాయణుడి గాయత్రి ఛంద. పరా శ్రీ దేవత పరాపర పరాత్పర. ఇవి మనకన్నా అతీతమైంది, దేవతల్లో శ్రేష్టమైంది. శ్రీ బీజం హ్రీం శక్తి క్లీం కీలకం శ్రీం హ్రీం క్లీం జపే వినియోగ శ్రాం సర్వజ్ఞశక్తిధామ్య అని చెప్పి హ్రాం ఇత్యాది అంగన్యాసకర హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ. చాలా తార్చరూఢ హరిహృస్సరోజకే. తార్చం ఉంటే గరుడు, గరుడు మీద ఎక్కి హరిహృస్సరోజకే గరుడ వాహన. ఇంకా మహావిష్ణువు యొక్క హృదయంలోనే నివసిస్తుంటుంది భాతి. యా పరమచిస్వరూపిణి, జ్ఞానరూపిణి ఆమె. పద్మయుగ్మమణి పాత్రధారిణి. పద్మయుగ్మము 2 చేతులు, మణి బోపక పాత్ర బోపక ధారిణి. భాసతాం హృది సదాం మమ అంబికాం అని చెప్పి అమ్మది. శ్రీం సౌహు క్లీం ఐం ఐం క్లీం సౌహు. మళ్ళా హ్రీం ఓం హ్రీం హ్రీం ఓం హ్రీం శ్రీం. మరి సకల హసకహల కయేయిల హ్రీం ఐం క్లీం సౌ శ్రీం. లక్ష్మీ పరా మదన వాగ్భవ శక్తియుక్త. మరి ఈమె కామరాజ కుటుంబంలో, వాగ్భవంలో, శక్తి కుటుంబంలో 3 ఉంటుంది. తారంచ భూతి కమలే ఖచితాచ విద్య. తరింపజేయు విద్య. శక్తాదికంతు విపరీతతయా ప్రయుక్తం శ్రీ షోడశార్ణమిదం ఆగమ సుప్రసిద్ధం. ఖతితాచ విద్యేతి. శ్రీ విద్యాయాః సోమసూర్య అనరాత్మక. అవి క్రమేణ ఖండత్రయాలు మనకు తెలుసు. తత్ర సారఖండం సోమాత్మకం. ఇక్కడ అదే సదాశివుడు. హాదిఖండం, సాదిఖండం, హాదిఖండం, కాదిఖండం. కొందరు కాదిఖండం, మరి హాదిఖండం, అలాగనే సోమాత్మకం. ఇక పరాంబ. ఓం సౌం ఓం అనేది పరాపరాంబ యొక్క మంత్రం. ఓం సౌం ఓం అంటే మోక్షదాయిని. అందుకని చాలు. మరి ప్రసాదపర అని ఉంది. ప్రసాదించే పరాదేవత.
ఐం హ్రీం శ్రీం సౌః చాలు. పరాప్రసాద ఇప్పుడు ప్రసారపరాని పరాప్రసాద అంతా ఒకటే. కానీ ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం సౌః అన్నది. ఈ విధంగా అమ్మవారిని పుంరూపం వా స్మరేద్దేవి. పురుష రూపంగా అమ్మను స్మరిస్తావా? స్మరించు. నిన్న అమ్మ భయంతో చిక్కినాను, పురుష రూపంలో రమ్మా అని పిలిచాం అమ్మను, దుర్గను, వనదుర్గను. అందుకని పుంరూపం వా స్మరేద్దేవి. స్త్రీ రూపం వా విచింతయేత్. ఆమె స్త్రీగా భావించి ఆలోచించు, చింతన చేయి. అథవా నిష్కలంధ్యాయేత్. స్త్రీ వద్దు పురుషొద్దులు, జ్ఞాన రూపంలో తేజ రూపంలో చూస్తానంటావా? సచ్చిదానంద లక్షణం అది. సర్వ తేజోమయం సాక్షాత్ సచరాచర విగ్రహ తద సందర్శయేన్ ముద్రాదశకం పరేణేశ్వరి. అమ్మకు ముద్రలు చూపవలసి ఉంటుంది. యోనిలింగే చ సురభిసి సేతి ముద్రా చతుష్టయం. యోని ముద్ర, లింగముద్ర, సురభిసి ముద్రా చతుష్టయం అన్న చూపాలి. వనమాలా నభోముద్ర మహాముద్ర ఇది క్రమాత్ మూర్ధిని సంచయద్దేవి శ్రీగురుం భక్తవత్సలం పంచోపచార సంపూజ్యై తతో విద్యాన్ మనం చెప్పే. పంచోపచారాలు చేసి మరి విద్యలను మంత్రములను జపించు అన్నాడు. అలాగనే పరాశాంభవి ఇది రోంత దుస్తాం. అస్య పరాశాంభవి మహామంత్రస్య చిదానంద భైరవఋషి అత్రి జగతీచ్ఛంద శ్రీ పరాశాంభవీ దేవత. హ్రీం బీజం, శ్రీం శక్తి, ఐం కీలకం జపే వినియోగ. తారాయ దిరావృత్యాకరంగన్యాస చెప్పాం. ఇదే మాయా అమ్మ, కుండలిని శాంభవి, పరాశాంభవి శంభు విద్య. మాయా ఆమె కుండలిని బయటికి కనపడేది కాదు, ప్రియా కుండలిని ప్రియా యోగా మాత. మధుమతి కాళీ ఆమెకు, కళామాలిని కామకళ, మాతంగి విజయ, జయ, భగవతి పేర్లనుకున్నా చాలు. దేవి శివా శాంభవి. శక్తి శంకరవల్లభ త్రినయన వాగ్వాదిని భైరవి హ్రీంకారి త్రిపుర పరాపరమయీ మాతా కుమారి మసి. చాలా గొప్పనిది. ఐం హ్రీం శ్రీం హ్రీం సూం అహమహమహం సౌః. ఆకు సవత్తిచ్చి సున్నబెట్టండి. హ్రీం శ్రీం హ్రీం ఐం ఆ మంత్రమైనా సరే. ఐం హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం సౌః. హాకు సవత్తియండి. సౌః సాగు హవత్తియండి. శ్రీం హ్రీం ఐం. ఇక్కడికి పరాశంభు విద్య చాలా గొప్పది. ప్రసార విద్య అమ్మది. ఐం హ్రీం శ్రీం హౌ ఒక్కటి చేర్చండి, పరా విద్య అవుతుంది, ప్రసార విద్య అవుతుంది. ఇక అమ్మ ఖేచరిగా, ఇంకా అజపా గాయత్రిగా, హంసగా ఎన్నో వస్తాయి. శివ పంచాక్షరి వస్తుంది, గౌరీ పంచాక్షరి వస్తుంది, ప్రసాద అష్టాక్షరి, రుద్ర దశాక్షరి, ఆనంద భైరవి. ఇవెల్ల కూడా మహాకామేశ్వర. తారాత్రయమేది, తారకమేది, ఇవెల్ల కూడా ఊర్ధ్వామాయంలో చెప్పబడతాయి. తెలుసుకుందాం. ఇప్పటికీ
ఎక్కడికి వచ్చినాం? రేపు ఖేచరి అనుకుంటున్నాం. పరాశాంభవి ప్రసాదం వరకు వచ్చాం. ఎంత అయిందమ్మా? ఖేచరీ విద్య. ఖేచరీ మహామంత్రస్య ఆనందభైరవఋషి పంక్తిఛంద శ్రీ ఖేచరీ అంబా దేవత ఆకాశంలో విహరించేది. ఫ్రేం బీజం హేతి శక్తి సఖేతి కీలకం. మంత్రం ఓం హ్రీం ఓం హ్రీం హంస పద పరేశాని ప్రత్యంజతే నర ఉచ్ఛ్వాసైవ నిశ్వాసే హంస ఇత్యక్షరద్వయం. ఉచ్ఛ్వాసము నిశ్వాసాన్ని హంస అంటారు. తస్మాత్ ప్రాణస్థు హంసాఖ్య. ప్రాణాన్ని కూడా హంస అంటారు. ఆత్మాకైరేణ సంస్థిత ఆత్మస్వరూపం. ఏకవింశతి సహస్రం. ఏకవింశతి అంటే 21,000 సార్లు. షట్శతాధికమీశ్వరం. ఈశ్వరం ఆడుతూనే ఉంటుంది. ప్రత్యహం జపతే ప్రాణ. ప్రాణులు ఆ ప్రాణవాయువును దాన్నే జపంగా చేసుకొని జీవిస్తుంటారు. సదా ఆనందమయం పరాం ఏవం జపం మహేశాని ప్రత్యహం వినివేదయేత్. షణ్మతం గణనాథస్య. ఈ యోగ మార్గంలో షణ్మతాలు ఉన్నాయి. ఒకడు గణనాథస్య షట్సహస్రకం ప్రజాపతే. గణనాథుని షణ్మతంలో గణనాథస్య షట్సహస్రం 6,000. ప్రజాపతే షట్సహస్రం. మళ్ళీ బ్రహ్మ 6,000. షట్సహస్రం గదాపాణే ఆయనకు విష్ణువుకు 6,000. షట్సహస్రకం పినాకిన ఆత్మవస్తు ఆత్మ సహస్రంతు గురవేతు సహస్రకం. పరబ్రహ్మణే సహస్రం అర్పయామి కృతం జపం. ఇది మీరు మూలాధారంలో గణపతిని భావించి వరుసగా రావాలి. మొదట బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఎన్నైనా విన్నారా? ఒక్కొక్కరివి 6,000 ఆడతాయి. గణనాథుడు, ప్రజాపతి, బ్రహ్మ, విష్ణువు, పినాకి, మళ్ళీ ఆత్మ, మళ్ళీ గురువు. షట్చక్రాలకు వీళ్ళ అధిపతులు. ఇది ఇంకా ఇది ఖేచరి. ఆకాశంతో మనకు సంబంధం, లింక్. గాలి పీల్చడం, వదలడం. యోగ మార్గంలో ఇంతకుముందు చెప్పాను. కుండలిని శక్తి 3 చుట్టిన పాము. అది కుంభకం అంటే గాలి నింపుకోవడం, అలా ఊపిరితిత్తుల్లో బిగబెట్టడం. పూరకం అంటే నింపడం, కుంభకం అంటే ఉంచుకోవడం, రేచకం అంటే వదలడం. ఇది మనకు తెలియకుండా జరుగుతున్న ప్రక్రియ. దీనినే ఖేచరి విద్య అంటారు. ఇవి అందరూ చేస్తుంటారు. ఇవి ఆగిపోయిన నాడే మరి ప్రాణం ఉండదు. ఇంకా ఇక్కడి నుంచి అజపా సంఖ్య ఉండదు కనుక గాయత్రి అంటారు. మహాంత్ర హంస ఋషి అవ్యక్తమైంది గాయత్రి ఛందం. ఇక్కడ పరహంసో దేవత, హం బీజం సహా శక్తి. హం బీజం సహా శక్తి. సోహం హంస, సోహం సహం. అవిద్యా నివృత్తి ద్వారా ముందు అజ్ఞానం దొరకాలి. స్వస్వరూప సాక్షాత్కారం అవుతుంది. దాని కొరకే తానెవరో పరబ్రహ్మతత్వము, తనకు భేదం లేదనే విషయం అద్వైతం తెలుసుకోవడమే దీని ఉద్దేశం. చెప్పే వినియోగ హంసాం సూర్యాత్మనే స్వాహ, హంసీం సోమాత్మనే స్వాహ, హంసుం నిరంజనాత్మనే స్వాహ, హంసై నీలాభాత్మనే స్వాహ, హంసౌ అతను సూక్ష్మ ప్రబోధాత్మనే స్వాహ, హంస అవ్యక్త ప్రబోధాత్మనే స్వాహ. ఇది అంగన్యాసకరన్యాసంలో ఈ 6ంటికి
హంసాం హంసీం హంసుం హంసైం హంసౌ హంస. ఏవి చేయకున్నా అవి చేయండి. అగ్నిష్టోమ గరుత్మకం ప్రణవకం బిందు త్రినేత్రోజ్వలం భాస్వద్ తద్ద్రుముఖం శివాంఘ్రి యుగళం పార్శ్వస్థ కానాలనం ఉజ్జద్భాస్కర కోటి కోటి సదృశం హంసం జగద్వ్యాపినం నాద బ్రహ్మమయీం హృదంబు జపే నిత్యం సదా భావయే. అలా భావించమంటాడు. ఆత్మాం అగ్నిం సోమాఖ్య పక్ష్మయుగ్మం. ఆత్మే అగ్ని, సోమాఖ్యం అది పక్షయుగ్మం. శివాత్మకం ఆత్మానము అగ్ని సోముడు అది. సకారేణ బహిర్యాంతం విశంతం చ హకారక. సకారం విశంతం చ హకారకం. సహ హంస. హంససోహమితి ధ్యాత్వా సోహం వ్యంజనహీనత. వ్యంజనం లేకుండా చేయాలి అంటే మరి అసం వ్యంజనహీనత హృది సంస్థిత్య ఆత్మానం బ్రహ్మరూపం విభాయేత్. ఒక్కసారి ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంసో గణేశో విధిరేవ హంస. హంసో హరిశంభుమయన్న హంస. హంసో విజయో గురురేవ హంస. హంసోయమాత్మా పరమాత్మ హంస. గమాగమస్థం గమనాదిశూన్యం చిద్రూపమేకం పరమద్వితీయం ధ్యాయంతి యేత్ సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం. ఈరోజుకు ఇక్కడికి ముగిస్తున్నాను. ఇంకా అజప ఆరాధనంలో సాకిన్యాది మనుంజత్వా స్మరే చరణమంత్రకం. చరణమంత్రాలు పఠించాలి. సాకిన్యాది అజప మనుహు ఏమిటంటే హంస అంతే. అజప మనుహు ఏమిటి? హంస. సోహం హంస. హకార పురుష ప్రోక్త స ఇతి ప్రకృతి. మరి హకారము శివుడు హరుడు, సకారము అమ్మ ప్రకృతి. పుం ప్రకృత్యాత్మకో హంస తదాత్మకమిదం జగత్. వారిద్దరిని బట్టే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరితో బట్టే ప్రకృతి పురుషస్వరూపులతో బట్టే ఈ జగత్తల్లా ఉంది. అథవా ప్రాణసంచార సకార పరికీర్తిత. ఈ వాయువు సంచారమే సకారం. హకారో అపానో సంచార. ముక్కుడి నుంచి వెదిలితే సకారం సానుకూలమైంది, క్రమబద్ధమైన శుచి చేసినటువంటి హృదయ చెడు రక్తాన్ని బాగు చేర్చినటువంటి. హకార మరి అపానో సంచార. అపాన వాయువులు పోతుంటాయి మూత్రాశయం మలాశయము నుండి. దేహభృదాం సదా. ఈ రెండు జరుగుతుంటాయి. అహం శబ్దస్య రూఢత్వాలు లోకే జీవాత్మవస్తుని. శక్తి మంత్ర సకారస్య పరమేశ్వరవాచిక. అది మరి సకార హకారాలను గురించి ఇంత చెప్పాడు. ఇక్కడికి ముగిస్తున్నాను. రేపు సాకిని ఆది మంత్రాలు మరి ఇంతకుముందు చెప్పుకున్నామా అంటే అవసరంగా చెప్పుకోవాల్సి ఉంటే చెప్తాను. ఎన్నైనా ఈ రోజుకు ఇక్కడికి ముగిస్తున్నాను. ఓం తత్సత్. సర్వం దేవీ అర్పణమస్తు. ఇంకా